ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేయకు ప్లీజ్ సార్, వదిలేయండి సార్. ఇక్కడ ఉండు, ఆగండి. ఏయ్ రుద్ర, నీకేం కాలేదు కదా? బాబాయ్, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? సూర్య విషయం చెప్పగానే మేము చాలా టెన్షన్ అయ్యాం. నీకు గంగకి ఏమైందో అని వచ్చాం. మీరు రాకపోయి ఉంటే మా జీవితాలు నాశనమైపోయేవి. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. అవునండి, మీరు మా బాలిట దేవుళ్ళు. ఎస్ఐ గారు, సార్, వీళ్ళని వాళ్ళ ఇళ్లకి సేఫ్ గా వెళ్ళేటట్టు చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మీడియాకి ఎక్స్పోజ్ కానివ్వకండి. అలాగే సార్. మీకు ఇంకేం భయం లేదు. మిమ్మల్ని మోసం చేసిన వాడికి కూడా తగిన శాస్తి జరిగేలా చేస్తాం. ఇక మీదట ఎన్నో జాగ్రత్తగా ఉండండి. అలాగే. రుద్ర, పద. అన్నయ్య కంగారు పడుతున్నారు. పద. ఈ గ్యాంగ్లో ఎవరిదో అయి ఉంటుంది. ఆధారంగా పనికొస్తుంది. అన్నయ్య, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? నీకొక దెబ్బ తగిలి తగ్గేలోపు ఇంకో దెబ్బ తగులుతుంది. ఎందుకంటావు? ఎందుకంటే దెబ్బలు తినడం నాకు సరదారా. అంతా గంగ వల్లే. అందరికీ సినిమాలు చూడడం, పార్కులకు వెళ్ళడం, పిక్నిక్లకు వెళ్ళడం సరదా అయితే, ఈ గంగకు మాత్రం అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, లేనిపోని సమస్యల్ని తలకెక్కించుకోవడం సరదా. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, తను చిక్కుల్లో పడ్డమే కాదురా, తనతో ఉండేవాళ్ళని కూడా చిక్కుల్లో పడేస్తుంది. ఏంటన్నయ్య నువ్వు? వదిన వల్లే కదా ఈరోజు నిన్నందరూ సూపర్ హీరో అంటున్నారు. కరెక్ట్. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు కాపాడేవని పబ్లిక్ అంతా పొగుడుతున్నారు కూడా. గట్టిగా మాట్లాడితే సన్మానాలు కూడా చేసేలా ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా గంగదే. నువ్వు తనని మెచ్చుకోవాలన్నయ్య. మెచ్చుకోవడం కాదు, చెవి పట్టి మెలేసి ఇంట్లో ఒక మూలను కూర్చోబెట్టాలి. బాక్సింగ్ రింగ్ లో ఫైట్ చేయమంటే చేయదు గాని ఊర్లో ఉన్న సమస్యలన్నిటితో ఫైట్ చేయాలంటుంది. బ్రెయిన్లెస్ ఫెలో. అలా అనకన్నయ్యా, వదిన వింటే ఫీల్ అవుతుంది. ఏడుస్తుంది కూడా. ఏడిస్తే ఏముంది, 2 ఐస్ క్రీంలు 2 సమోసాలు కొని పారేస్తే తింటూ కూర్చుంటుంది. తిండి పోతు తింగర్ది. అయితే వెళ్ళి ఐస్ క్రీంలు సమోసాలు తెద్దాం పదరా. ఏయ్, ఇప్పుడెందుకురా? ఏడ్చినప్పుడు తీసుకొచ్చి పడేయండి. ఆల్రెడీ ఏడుస్తుందన్నయ్య, అటు చూడు. తను వచ్చి ఎంతసేపు అయిందిరా? కరెక్ట్ టైం తెలీదు కానీ నీకు మాత్రం బ్యాడ్ టైం అన్నయ్య. తను వచ్చినప్పుడు సిగ్నల్ ఇచ్చి చావచ్చు కదా. ఇచ్చావన్నయ్య, నువ్వే క్యాచ్ చేయలేదు. ఏంటి బావగారు, మీకోసం గంగ కష్టపడి సూప్ చేసి తీసుకొస్తే మీరేమో తనని ఇన్ని మాటలంటారా? అంటే అది మరి. నో ఎక్స్క్యూజెస్. మీరు గంగకి సారీ చెప్పాల్సిందే. వంశీ, సూర్య, మీరేమంటారు? సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, 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 చెప్పాలి. సరే, సారీ. మా అన్నయ్య వెరీ గుడ్ హస్బెండ్. సారీ కూడా చెప్పేశాడు. గంగోదిన కూడా సారీ యాక్సెప్ట్ చేసినట్టే. ఒరే వంశీ, మనం ఇక్కడ నుంచి వెళ్ళడం బెటర్. జంప్.
రేయ్, ఏంటి నీ వల్లే కదా నాకు దెబ్బలు తగిలాయి. అదే కదా వాళ్ళకి చెప్పింది. ఆ మాత్రం దానికే ఏడ్చేయాలా? నేనేమైనా కావాలని మీకు దెబ్బలు తగలాలని దానికి తీసుకువెళ్ళనా? ఒక ఆడపిల్లని కాపాడాలని మీరే కదా వచ్చారు. మీకు దెబ్బ తగిలిందని నేనెంత బాధపడ్డానో తెలుసా? మీకోసం సూప్ కూడా చేశాను. మీరు మాత్రం నన్ను తిండిపోతూ తింగర్దని, బ్రెయిన్లెస్ ఫెలో, యూజ్లెస్ ఫెలో అని నానా మాటలు అన్నారు. ఏడుపు రాదా మరి? ఏ సూప్ నా కోసం అన్నావు? మీకన్నా తెచ్చాను. మీరన్న మాటలకు కోపం వచ్చి నేనే తాగేస్తున్నా. తిండి కనిపిస్తే చాలు, ఏం పట్టించుకోలేదు. ఏంటి తిట్టుకుంటున్నారా? ఆహా లేదు లేదు, నువ్వు సూప్ తాగు. బాగుందా? ఐఎమ్ రియలీ సారీ గంగా. ఏదో చిరాకులో అలా అన్నానంతే. ఈరోజు నీ వల్ల ఎంతో మంది అమ్మాయిల లైఫ్ని కాపాడగలిగాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. ఇంత క్యూట్ గా సారీ చెప్తే ఎవరికైనా కోపం పోతుంది. నేను కూడా సారీలు. అయ్యో, మీ సూప్ మొత్తం నేను తాగేశాను. మీకు వేరే తీసుకొస్తాను. హలో 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 హలో, పర్వాలేదు. ఈరోజు జరిగిన దాని గురించి నేను పెదనాన్నతో మాట్లాడాలి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండేలా యాక్షన్ తీసుకోవాలని పొలిటికల్ వర్గాలకు పెదనాన్నతో చెప్పించడం మంచిది. అంతమందిని ట్రాప్ చేశారంటే దీని వెనుక ఖచ్చితంగా మాఫియా హ్యాండ్ ఉండే ఉంటుంది. నేను వెళ్ళి పెదనాన్నతో మాట్లాడతాను. యూ క్యారీ ఆన్. సార్ చెప్పినట్టు దీని వెనకాల ఏదో పెద్ద మాఫియానే ఉండాలి. ఇదంతా చేయించింది ఎవరైనా సరే, అతనికి సాయం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు. వాళ్ళందరికీ ఎవరో లీడర్ కూడా ఉన్నాడు. అతను ఎవరై ఉంటారు?